ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. ప్రాబ్లమ్స్ కి డెబిట్ అండ్ క్రెడిట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేసి. లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ కి ఎవరైతే డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేసి ఉంటారో టుడే క్లాస్ వాళ్ళకి డెడ్ ఈజీగా ఉంటుంది. ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో వీడియోని 1-2 సార్లు చూడండి, మళ్ళీ ఒకసారి నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఈ 3 days బేసిక్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. ఓకే, డన్. సో నెక్స్ట్ టుడే మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. పీపీటీ కనబడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. Yes, sir. యా. సో టుడే క్లాస్ లో వచ్చేసి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకున్నాం. మీరు టాలీ సాఫ్ట్వేర్ ని మీ యొక్క ల్యాప్టాప్ లో ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత, వన్స్ కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత డిఫాల్ట్ గా టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్ గా టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ కేస్ 24 ప్రీ డిఫైన్డ్ గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన టాలీలో ఆటోమేటిక్ గా టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా 24 ఉంటాయి. మీరు ఇంటర్వ్యూలో అడిగినా చెప్పాలి. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కేసు ఉంటాయి అంటే ఇవి మీరు చెప్పాలి. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో టోటల్ గ్రూప్స్ లెడ్జెస్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. టుమారో క్లాస్ లో ఓచర్ టైప్ కేసు గురించి డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ వన్ చూడండి, మనకి టోటల్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటాం. వాటిని డివైడ్ చేశారు. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13 అనేసి. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఓకే, ప్రైమరీ గ్రూప్స్ లో మళ్ళీ ఏం చేశారు? బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, సో అదనమాట. ఈ బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్ ఐటమ్స్ ఏంటో మనం క్లియర్ గా డిస్కషన్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ 6 గ్రూప్ ఐటమ్స్ లో మనము మిగతావి లెడ్జెస్ ఏమొస్తాయో డిస్కస్ చేయాలి. సబ్ గ్రూప్స్ 13 ఐటమ్స్ లో బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్స్ ఐటమ్స్ లో రిమైనింగ్ జిఎల్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ లో ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఓకే, వీటన్నిటి గురించి మనం పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ఈ 28 గ్రూప్స్ గురించి మీకు తెలిసి ఉంటేనే ఫర్దర్ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అది కూడా మీరు గమనించాలి. వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ డిస్కషన్ చేద్దాం. చూడండి, మనకి టాలీలో 28 గ్రూప్స్ ఈ విధంగా షో చేస్తాయండి. టాలీలో 28 గ్రూప్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్ళి మనం చూపిస్తాను ఎలా అని. సో తర్వాత మనకి 2 ప్రీ డిఫైన్డ్ లెడ్జెస్ ఉంటాయి. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వీటిని మనం చేయాల్సిన అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బోల్డ్ పేరెంట్ గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఇటాలిక్ లో లెడ్జెస్ ఉంటాయి. యా, ఫస్ట్ వన్ చూడండి, లెడ్జెస్ అండ్ గ్రూప్స్ అన్నాం. ఓకే సార్, ఈ లెడ్జెస్ ఎక్కడి నుంచి వచ్చేస్తారంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఒక మెటీరియల్ పోస్ట్ చేశాను. ఓకే, ఆల్రెడీ మీకు ఒక మెటీరియల్ అనేది నేను పోస్ట్ చేశాను. ఫస్ట్ ప్రాబ్లం ఉంది చూసారా, పేజ్ నెంబర్ 32. ఓకే, పేజ్ నెంబర్ 32. వీటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం చేసే వరకు అదే అనమాట. ఇప్పుడు మీరు చేసే ప్రతి ప్రాబ్లంలో ఫస్ట్ లోనే ప్రతి కంపెనీలో క్యాపిటల్ అని నార్మల్ గా వస్తుంది. సో క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే మనకి ఏంటి? ఓకే, సో క్యాపిటల్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి, కొత్తగా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి సో అమౌంట్ ఎవరు ఇస్తారు? ఓనర్ ఇస్తాడు. ఒక బిజినెస్ కి ఒక ఓనర్ అనేవాడు అమౌంట్ ఇస్తాడు. సో ఓనర్ బిజినెస్ కి అమౌంట్ ఇవ్వడం దాన్నే మనం క్యాపిటల్ అంటాం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. బిజినెస్ వేరు, ఓనర్ వేరు అని గుర్తుపెట్టుకోండి. సో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే
బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఓనర్ పేరు ఏమి రాసుకోవాలి? లొకేషన్ ఉంది. లొకేషన్ రాయకుండా క్యాపిటల్ అని రాయాలి. ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ రాయాలి. మీకు ప్రాబ్లం చేసేటప్పుడు క్యాపిటల్ అనేది ఎక్కడ కనపడినా మీరు కళ్ళు మూసుకొని గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్ అంటారు. అది ఓనర్ కి మాత్రమే. ఈ క్యాపిటల్ డ్రాయింగ్స్ అని ఇవి 2 నేమ్స్ ఓనర్ కి మాత్రమే, రిమైనింగ్ వాళ్ళకు కాదు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. ఇవి 2 లెడ్జెస్ మీకు ఏ ప్రాబ్లంలో ఎక్కడ కనపడినా ఆ 2 లెడ్జెస్ ని క్రియేషన్ చేసుకొని అండర్ లో క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే, సో తర్వాత ఓకే అండి, మీరు ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు. అందుకు గాను ఒక 20 lakhs 15 lakhs మీరు అమౌంట్ అనేది పెట్టారు. బాగుంది. పెట్టిన తర్వాత ఇప్పుడు మీ బిజినెస్ కి కొంచెం రిసోర్స్ అవసరం అవుతది. అప్పుడు మీరేం చేస్తారు? మార్కెట్ లో ఎక్కడికి వెళ్తారు? సప్లయర్స్ దగ్గరికి వెళ్తారు. సప్లయర్స్ దగ్గరికి వెళ్లి మీకు ఏం స్టాక్ కావాలి, ఏం గూడ్స్ కావాలనో మీరేం చేస్తారంటే సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, సో పర్చేజెస్ ఫ్రమ్ Lakshmi Enterprises, purchases from Balu Enterprises, purchases from Karthik Enterprises, purchases from Balaji Enterprises, ఇలా ఎవరైనా కావచ్చు. పర్చేజెస్ అని వచ్చింది అంటే పర్చేజెస్ గ్రూప్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు బాలాజీ ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక 1,00,000 పర్చేజ్ చేశారు. దానిలో ఒక 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మీరేం చేస్తారు? అదే బాలాజీ ఎంటర్ప్రైజెస్ కి రిటర్న్ పంపిస్తారు. పర్చేజ్ రిటర్న్స్. ఇవి 2 లెడ్జెస్ మా. పర్చేజ్ సపరేట్ గా తీసుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ కి పర్చేజెస్ సపరేట్ గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేమ్స్ వచ్చాయి కదా, బాలాజీ ఎంటర్ప్రైజెస్, బాలు ఎంటర్ప్రైజెస్, ఓకే, రాజు ఎంటర్ప్రైజెస్, లక్ష్మి ఎంటర్ప్రైజెస్, ఓకే, కార్తిక్ ఎంటర్ప్రైజెస్. నేమ్స్ వచ్చాయి కదా, నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్ అంటారు వాళ్ళని. సప్లయర్స్ లేదా గివర్స్ అని చెప్తాం. వారికి ఏం పేరు ఇచ్చారు టాలీలో? సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్ అని నేమ్ ఇచ్చింది. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, పర్చేజ్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్. పర్చేజ్ కి పర్చేజ్ తీసుకోవాలి. రాజు ట్రేడర్స్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్ ఆన్ క్రెడిట్. పర్చేజెస్ కి పర్చేజెస్ తీసుకోవాలి. ప్రియా మర్చెంట్స్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే కళ్ళు మూసుకొని మీరు సండ్రీ క్రెడిటార్స్ అనుకోవాలి. సప్లయర్స్ మన లాంగ్వేజ్ లో సప్లయర్స్ అంటారు. అదే మనకి టాలీ లాంగ్వేజ్ లో సండ్రీ క్రెడిటార్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు. ఆ ఐటీ కంపెనీకి కావాల్సిన డబ్బులు అంటే మనీ, క్యాపిటల్ అరేంజ్ చేసుకున్నారు ఒక 10 లక్షలు. తర్వాత ఆ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ అనేది సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. బాగుంది. ఓకే, సో క్లియర్ అది? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? క్లియర్, కన్ఫర్మ్, క్లియరా? క్లియర్ సార్. ఎనీవన్? అజీమ్, చంద్రారెడ్డి, జయప్రకాష్, సురేష్, విజయ, క్లియర్ క్లియర్? క్లియర్ సార్. క్లియర్ సార్. నెక్స్ట్ ఓకే అండి, నెక్స్ట్ ఏం చేశారు? పైన పర్చేజ్ చేశారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి మీరు ఆ స్టాక్ ఆర్ గూడ్స్ ని ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తారు. ఎగ్జాంపుల్, సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు నీరజ ఎంటర్ప్రైజెస్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మీరు మార్కెట్ లో సేల్ చేయొచ్చు. బట్ సేల్స్ అనే పదం ఒకటే. కస్టమర్స్ మాత్రం ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఓకే, సేల్స్ కి సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ఎస్ 2 lakhs అనుకోండి. మీరు కస్టమర్ కి సేల్ చేశారు 2 లక్షలకి. దాంట్లో 1 లక్ష సరుకు డ్యామేజ్ జరిగింది. సేల్స్ రిటర్న్ చేస్తారు. సేల్స్ సపరేట్, సేల్స్ రిటర్న్ సపరేట్. ఈ 2 తీసుకొని మన అండర్ గ్రూప్ లో తీసుకోవాలి, సేల్స్ అకౌంట్ అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేల్స్ టు నవీన్ అన్నాం, సేల్స్ టు బాలు అన్నాం, సేల్స్ టు కార్తీక్ అన్నాం. వారందరూ ఎవరు? బయ్యర్స్ ఆర్ రిసీవర్స్ మన లాంగ్వేజ్ లో. వారికి పేరు ఏమిచ్చింది టాలీ? సండ్రీ డెబ్టార్స్. సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్, పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్స్. గుర్తుపెట్టుకోండి, సండ్రీ క్రెడిటార్స్.
ఓకే. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓకే. డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు వేజెస్ తీసుకొని వెళ్తారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. సో తర్వాత పవర్ అండ్ ఫ్యూయల్. పవర్ అండ్ ఫ్యూయల్ అంటే కంపెనీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. తర్వాత ఆ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది. వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ గానీ, ఇంపోర్ట్ గానీ చేస్తారు. గోడౌన్ రెంట్ కూడా ఉంటుంది. ఇవి ఏవైనా కూడా ఇవి ఏ వచ్చినా మన అండర్ గ్రూప్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ వచ్చినా, ఫ్యాక్టరీ రెంట్ వచ్చినా, పవర్ అండ్ ఫ్యూయల్ వచ్చినా, క్యారేజ్ ఇన్వర్స్ వచ్చినా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వచ్చినా, ఇవి ఏ వచ్చినా అండర్ గ్రూప్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్లియర్ ఇది? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? ఎస్ సార్. సో తర్వాత నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయండి. ఎంప్లాయీస్ కి బిజినెస్ పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ కి కంటిన్యూగా సాలరీస్ ఇవ్వాలి. తర్వాత రెంట్ పే చేయాలి. సో తర్వాత ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి. ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఒకవేళ మనం అప్పు తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓనర్ దగ్గర అప్పు తీసుకున్నాం కాబట్టి ఆ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి. ఎవరైనా డబ్బులు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోతే అవి మనం బ్యాడ్ టైప్స్ మీద తీసుకుంటాం. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఉంటుంది. బిజినెస్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ పెట్టుకుంటాం. స్టేషనరీ ఎక్స్పెన్స్ కూడా ఉంటాయి. ఈ లెడ్జెస్ ఏవి వచ్చినా అండర్ గ్రూప్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అండర్ గ్రూప్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే. సో తర్వాత నెక్స్ట్ లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్స్ అండ్ లైబిలిటీ. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి కానీ, ఓకే, అప్పుగా డబ్బులు తీసుకుంటే లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, లోన్ టేకెన్ అనే పదం వస్తుంది. లోన్ టేకెన్ అనే పదం కంపల్సరీగా వస్తుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ రాజు ఎంటర్ప్రైజెస్. సో లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్. సార్ మనిషి పేరు వచ్చింది, బ్యాంక్ పేరు వచ్చింది, ఇన్స్టిట్యూట్ పేరు వచ్చింది, సో దాని అండర్ లో బ్యాంక్ తీసుకోవాలి కదా, పర్సన్ కి సన్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి కదా అనేది రాంగ్. అక్కడ మీనింగ్ ఏమొస్తుంది? లోన్ టేకెన్. లోన్ టేకెన్ అనే పదం వస్తుంది. ఆ పదం వచ్చింది అంటే మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి అప్పు తీసుకుంటుంది అని అర్థం. సో అప్పు తీసుకుంటుంది అని అర్థం. ఓకే. కాబట్టి వాళ్ళ నేమ్స్ ఏ వచ్చినా కూడా అండర్ లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు ముతూట్ ఫైనాన్స్, లోన్ గివెన్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇలా ఎవరికైనా ఇవ్వచ్చు మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే అండర్ లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్ గివెన్ అనే పదం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ కోసం ఉపయోగించే అసెట్స్, ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇలా మీకు చాలా ఏవి వచ్చినా మన బిజినెస్ కోసం ఉపయోగిస్తే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మన బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి 1 lakh పర్చేజ్ చేస్తుంది. దానిలో మనం 80,000 మాత్రమే వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, 20,000 ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళు అది మనకి ఇచ్చింది ఏంటిది? డిస్కౌంట్ రిసీవ్డ్. మన బిజినెస్ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో, లేదంటే మీరు సొంతంగా పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకి ఇస్తారు, లేదంటే బిజినెస్ వేరే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎందుకోసం? ఇంట్రెస్ట్ కోసం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. స్టార్టింగ్ లో ఓనరే బిజినెస్ లో డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని చెప్పాలి. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 1 lakh తీసుకున్నాడు. 2 years ఉపయోగించుకొని అదే 1 lakh ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, ఇంట్రెస్ట్ అడుగుతుంది. దాన్ని ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ అంటారు. తర్వాత కమిషన్ రిసీవ్. ఇవి ఏ వచ్చినా కూడా అండర్ లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ చార్జెస్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్.
ఓకే, ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫ్యాక్టరీలో జరిగితే వీటిని డైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్తాం. వీటిని మనం డైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్తాం. తర్వాత కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? మనకు రావాల్సిన అమౌంట్స్, బిల్స్, రిసీవబుల్స్, బిల్స్, రిసీవబుల్స్. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ అంటే ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ 3 months తర్వాత డిష్ టీవీ అలా రీఛార్జ్ చేసుకున్నాం కదా, వాటి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. బిల్స్ రిసీవబుల్స్ అంటే కస్టమర్స్ దగ్గర నుంచి మన దగ్గర ఎంత బిజినెస్ కి అమౌంట్ రావాలి అనేది బిల్స్ రిసీవబుల్. తర్వాత షేర్స్. షేర్స్ అంటే ఏంటి? మీరు రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమా చూసింటారు. అక్కడ షేర్స్ పర్చేజ్ చేయడం, సేల్ చేయడం, అప్పుడప్పటికే 1 hour లో పర్చేజ్ చేయడం, 1 hour లో సేల్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. వాటిని అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి. ఓకే, కడపలో మెయిన్ బ్రాంచ్ పెట్టుకుంటాను, హైదరాబాద్ లో సెకండ్ బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను. నాకు డబ్బులు కావాలి. మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1 lakh డబ్బులు ఉంది. మీరు నా కంపెనీ గురించి సెర్చ్ చేసి ఉంటారు. ఎస్, ఓకే. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు నా కంపెనీలో గురించి బాగా తెలుసుకొని మీ డబ్బులు మా కంపెనీలో పెడతారు. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి నేను న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటాను. ఓకే, ఆ డబ్బులు మీకు డబుల్ అవ్వచ్చు, ఉన్నది పోవచ్చు, చెప్పలేము. ఓకే, ఇవి 3 ఏవి వచ్చినా అండర్ లో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. తర్వాత కరెంట్ లైబిలిటీస్. బిల్స్ పేయబుల్, మనం ఇవ్వాల్సిన అమౌంట్స్. బిల్స్ పేయబుల్, మనం ఇవ్వాల్సిన అమౌంట్స్ అనమాట. ఓకే, ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి ఇక్కడ? ఓకే, పెండింగ్ బ్యాలెన్సెస్. ఇప్పుడు ₹1,00,000 ఇవ్వాలి, 50,000 ఇచ్చేసాం, 50,000 పెండింగ్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి రెండు ఏవి ఇచ్చినా కూడా మనం అండర్ లో కరెంట్ లైబిలిటీస్ అంటాం. కరెంట్ లైబిలిటీస్. తర్వాత బ్యాంక్ అకౌంట్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి. ఒక కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి. సో ఆ కరెంట్ అకౌంట్ అనేది ఎందుకోసం? బ్యాంకులో డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం కోసం అది అవసరం అనమాట కంపల్సరీగా. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చింది, మనం ఏం చేయాలి? కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్ లో పెట్టుకోవాలి. క్యాపిటల్ రిజర్వ్ లో మనం పెట్టుకోవాలి. ఎందుకోసం? ఓకే, ఏదైనా కరోనా టైం లాంటి అలా బిజినెస్ లో దెబ్బతింటాయి. కరోనా టైం వచ్చింది, చాలా మంది జాబ్స్ వెళ్ళాయి, బిజినెస్ జరగలేదు, చాలా జరిగాయి. అలాంటప్పుడు ఆ క్యాపిటల్ రిజర్వ్ లో పెట్టుకున్న అమౌంట్ మనం ఉపయోగించవచ్చు. దాన్ని క్యాపిటల్ రిజర్వ్ అంటాం. తర్వాత జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ అంటే ఎంప్లాయీస్ కి బోనస్ ఇవ్వడం. ఓకే, సో తర్వాత వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అలాంటివి. ఓకే, ఇవి రెండు ఏవి వచ్చినా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ట్యాక్స్ టు బి పెయిడ్. సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్తాం. ఇవి మనం జిఎస్టీలోకి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. ఇవి 3 ఎక్కడ కనబడినా మీరు అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మనం రెగ్యులర్ గా బిజినెస్ తో ట్రాన్సాక్షన్ చేస్తా ఉంటే మనకు డబ్బులు అవసరమైంది అనుకోండి, వాళ్ళు బ్యాంక్ ఓడి ఇస్తారు. తర్వాత బ్రాంచ్ అండ్ డివిజన్స్. బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు మనకు కడపలో ఒక బ్రాంచ్ ఉంది, మెయిన్ బ్రాంచ్. హైదరాబాద్ లో సబ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఆ బ్రాంచ్ కోసం నేను ఏవైతే అసెట్స్ కొని ఉంటానో ఆ అసెట్స్ ఏ బ్రాంచ్ కోసం కొన్నాను అని అనుకున్నప్పుడు అప్పుడు అండర్ లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ కింద ఇవ్వాలి. తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేప్పుడు కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేటప్పుడు కానీ దీన్ని మనం ఉపయోగిస్తాం. దీన్ని మనం తీసుకోవాలి. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్. రిపైర్స్, బ్యాంక్ చార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైస్. ఇవి ఏవైనా వచ్చాయంటే మనం మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. తర్వాత సెక్యూర్డ్ లోన్స్. ఇప్పుడు ఏదైనా బ్యాంక్ దగ్గర సెక్యూర్డ్ లోన్స్ అంటే లోన్ తీసుకోవాలనుకుంటే మనకున్న ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, లిక్విడ్ అసెట్స్ కానీ అక్కడ సెక్యూర్ అసెట్ చూపించేసి వాటి మీద మనము లైక్ ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ అనేది తీసుకోవచ్చు. కంపల్సరీ షూరిటీ ఉండాలి. షూరిటీ పెట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి? స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లోన్స్ ఇవి ఉంటాయి కదా, వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పుకుంటాం. తర్వాత డిపాజిట్ అసెట్స్. మనము 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్
సెక్యూరిటీ డిపాజిట్స్, టెలిఫోన్, మనం పాతకాలంలో మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్ ఎస్డి అలాంటివి జరుగుతాయి అనమాట. ఇవి ఏం తీసుకున్నాం మనం అండర్లో? డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్. తర్వాత సస్పెన్స్ కి సస్పెన్స్ అకౌంట్ తీసుకోవాలి. ఇది డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ చేయడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత ప్రొవిజన్స్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్, ఈ రెండు యాక్టివిటీస్ లో దీన్ని ఉపయోగిస్తాం. అది మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. ఇవి ఏ వచ్చినా ప్రొవిజన్స్ లో తీసుకోవాలి. ఇంకా క్యాష్ కి క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంటుంది డిఫాల్ట్ గా. ఓకే, వీటిని మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటాం. వీటిని మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అని చెప్తాం. ఇప్పుడు ఇవి మీరు విన్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం లో ఈ క్లాస్ విన్న తర్వాత ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలరా? ఇది నేహా ప్రైవేట్ లిమిటెడ్, పేజ్ నెంబర్ 32. ఈ 32లో ఈ 10 ట్రాన్సాక్షన్స్ ఇవి కనబడుతున్నాయి. ఈ 10 ట్రాన్సాక్షన్స్ లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 6, 7, 8, 9, 10, 11, ఇన్క్లూడింగ్ క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి? రిపీటెడ్ గా వచ్చింటే చెప్పకూడదు, ఒకసారి చెప్పాలి. చెప్పండి చూద్దాం. ఎనీవన్? ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి, ఏ లెడ్జర్ కి ఏ గ్రూప్ వస్తుంది? ఎనీవన్? నో ఐడియా? క్లియర్? హలో, చెప్పండి మా. సార్ ఒకసారి తప్పు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. తప్పు పైన పర్లేదు, చెప్పొచ్చు. తప్పు పైన పర్లేదు. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13? ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఫస్ట్ ప్రాబ్లం లో? 11. యా, సో 11 చెప్పండి, ఏమేమి చూద్దాం. క్యాపిటల్ ఒకటి, పర్చేజ్ 2, టికెట్ ప్రైవేట్ లిమిటెడ్ 3, ఓకే, క్యాష్ పేమెంట్ కార్తిక్ లిమిటెడ్ అది వచ్చేసి 5 మొత్తం. సేల్స్ కళ్యాణ్ వచ్చేసి సేల్స్ ఒకటి 6, కళ్యాణ్ మర్చెంట్స్ 7, ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ అంటే అక్కడ కూడా 2 ఉన్నాయి, మొత్తం 8 అక్కడికి. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే సార్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్యాష్ డిపాజిట్ అంటే ఒకటా వేరే ఉందని నాకు అర్థం కాదు. రెండే కదా. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే 2 ఉంటాయా సార్ అట్లా అంటే? అవును. ఓకే ఓకే, అక్కడ వచ్చి రెంట్ పెయిడ్ అనేది కూడా ఒకటే అకౌంట్, వేజెస్ ఒకటే అకౌంట్ 11. అక్కడికి డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఒకటే అకౌంట్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అనేది ఇది కూడా ఒకటే అకౌంట్. ఓకే, సో చూడండి, క్యాపిటల్, పర్చేస్, కార్తిక్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, ఎస్బీఐ బ్యాంక్, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. టోటల్ గా క్యాష్ తో కలిపి 11 ఉన్నాయి. వచ్చిన పేరే మళ్ళీ మళ్ళీ వస్తే తీసుకోకూడదు, ఒక్కసారి తీసుకోవాలి. ఓకే, అది మీరు గుర్తించాలి. ఎగ్జాంపుల్స్ చెప్పండి. క్యాపిటల్, సో వీటిని మనం జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కిందకి వస్తుందని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్ కి? చెప్పండి. క్యాపిటల్, వెరీ గుడ్. సో తర్వాత పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే వీటిలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 ఉన్నాయి. చెప్పండి ఏమేమి? పర్చేజ్, కార్తిక్ పర్చేజ్ ఏ గ్రూప్ వస్తుంది అండర్ లో? పర్చేజ్ వస్తుంది. కార్తిక్ కి వెరీ గుడ్. సో పర్చేజ్ కి పర్చేజ్ వస్తుంది, కార్తిక్ కి సన్రీ, నెక్స్ట్ క్యాష్ పేడ్ టు కార్తిక్, ఇది తీసుకోవాలన్నా అవసరం లేదా? కార్తిక్ ఆల్రెడీ పైన ఉంది, అవసరం లేదు. క్యాష్ డిఫాల్ట్ వస్తుంది.
మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి. ఎన్ని కీస్ ఉన్నాయి దీంట్లో, ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి సార్. సేల్స్ కి ఏమొస్తుంది? సేల్స్ ఒకటి, సేల్స్ వచ్చి 2 సండ్రీ క్రెడిట్ డెబిటర్స్ వస్తాయి. వెరీ గుడ్. సో సేల్స్ కి సేల్స్ తీసుకోవాలి, కళ్యాణ్ మర్చెంట్స్ కి తీసుకోవాలి సండ్రీ డెబిటర్స్. ఓకే, నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అవసరమా? ఆల్రెడీ పైన తీసుకున్నాం, అవసరం లేదు. క్యాష్ అవసరం లేదు. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ అవసరం లేదు, బ్యాంక్ తీసుకోవాలి. బ్యాంక్ కి ఏమొస్తుంది గ్రూప్ అండర్ లో? బ్యాంక్ అండర్ లో ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్స్. వెరీ గుడ్. రెంట్ అంటే రెంట్ ఎక్స్పెన్సెస్. ఏం తీసుకోవాలి అండర్ లో? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఇంకా కొన్ని అడిషనల్ గా చెప్తున్నాను. కంప్యూటర్ అంటే ఏంటి? అసెట్, ఫిక్స్డ్ అసెట్. అసెట్. మెషినరీ అంటే ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్. షేర్స్ అంటే ఇట్స్ ఆల్సో అసెట్ బట్ నాట్ ఫిక్స్డ్ అసెట్ సార్. సాలరీస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫ్యాక్టర్ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ సార్ రిసీవ్డ్, అది ఇన్కమ్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిక్స్డ్ అసెట్. బ్యాంక్ ఓడి అంటే బ్యాంక్ ఓడియా సార్. డ్రాయింగ్స్ అంటే క్యాపిటల్. పర్చేజ్ రిటర్న్ అంటే పర్చేజ్ అకౌంట్. సేల్స్ రిటర్న్ సేల్స్. డిప్రిషియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బిల్స్ పేయబుల్స్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. కరెంట్. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఏమొస్తుంది? లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. లోన్స్ అండ్ లైఫ్. లోన్ గివెన్ అంటే మనం ఇస్తున్నాం. ఇలా ఈ విధంగా మీరు రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ కు ఇదే విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి రేపటి క్లాస్ కి. ఈ రోజుతో మనకి సెకండ్
కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? ఈ ప్రాబ్లం కూడా క్యాపిటల్ కి క్యాపిటల్, పర్చేజ్ కి పర్చేజ్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం లో టోటల్ గా ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయో చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? ఎవరైనా చూసి చెప్పగలరా? సెకండ్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? చెప్పండి. చెప్పండి అమ్మా, తెలిసిన చెప్పండి. ఎనీవన్? జస్ట్ చెప్పండి, కౌంట్ చేద్దాం. చెప్పండి సురేష్, జయప్రకాష్, అబ్దుల్, నాయుడు, చంద్రారెడ్డి చెప్పండి. జస్ట్ చెప్పండి, కౌంట్ చేస్తూ వెళ్దా. ఎన్ని ఉన్నాయి? క్యాపిటల్ ఒకటి, క్యాపిటల్, ఇంకా పర్చేస్ 2, విజయ్ ఓకే ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి 3, ఓకే సేల్స్ 4, ఓకే పల్లవి మర్చెంట్ వచ్చేసి 5. సూపర్. డ్రాయింగ్స్ వచ్చి క్యాపిటల్ ఒకటే కాబట్టి అది అవసరం లేదు అనుకుంటున్నాను సార్ నేను. ఇవ్వాలి, డ్రాయింగ్స్ ఇవ్వాలి. అయితే 5. తర్వాత క్యాష్ డిపాజిట్ అక్కడ 2 ఉన్నాయి. క్యాష్ అవసరం లేదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఒకటి, ఓకే. తర్వాత పర్చేజ్ ఇక్కడ 2 ఉన్నాయి. పర్చేజ్ రిటర్న్ టు విజయ్ లిమిటెడ్ 2, ఫర్నిచర్ ఒకటి, రెంట్ రిసీవ్డ్ కూడా ఒకటి, సేల్స్ రిటర్న్ ఫ్రమ్ పల్లవికి వచ్చింది అక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ Traveling ఉందిగా, expenses. కంప్యూటర్ ఉంది, ఫైర్ ట్రేడర్స్ కూడా ఉంది కదా. 2 ఉన్నాయి, 2 అకౌంట్స్ తర్వాత? ఉన్నాయి, 2 ఎంట్రీస్. రెంట్ రిసీవ్డ్ ఒకటే సార్. సేల్స్ ఫ్రమ్ పల్లవి మర్చెంటైజ్ వచ్చి 2 ఉన్నాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఒకటి, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫిన్కాప్ అక్కడ 2 ఉన్నాయి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఒకటే ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంది, బ్యాంక్ చార్జెస్ కూడా ఒకటే ఉంది, డిప్రిసియేషన్ ఫర్నిచర్ కూడా ఒకటే ఉంది, బ్యాడ్ డెట్స్ ఒకటే ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంది సార్ అక్కడ కూడా. ఓకే. సో క్యాపిటల్, పర్చేజ్, విజయ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్, పల్లవి మర్చెంట్స్, డ్రాయింగ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కంప్యూటర్, ఫైర్ ట్రేడర్స్, ఫ్యాక్టరీ రెంట్, పర్చేజ్ రిటర్న్, ఫర్నిచర్, రెంట్ రిసీవ్డ్, సేల్స్ రిటర్న్, పల్లవి మర్చెంట్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ముత్తూట్ ఫిన్కార్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ చార్జెస్, డిప్రిసియేషన్, బ్యాడ్ డెబ్ట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇలా నెక్స్ట్ టు సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం మీరు చేయాలి. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నా టుమారో ఇస్ ద లాస్ట్ బేసిక్ ఫైనల్ క్లాస్. క్లియరా? యా, అది చేసేయండి. ఓకే, టుమారో 7కే యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఓకేనా? ఓకే. బాయ్.